హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 63. తన కోసం వెయిట్ చేస్తున్న విక్రమ్ అక్షరని చూస్తూ వెటకారంగా నవ్వుకుంటూ కారులో లోపలికి వెళ్ళిపోయాడు అశ్వత్. అది చూసిన విక్రమ్ ముఖం వాడిపోగా అశ్వత్ నవ్వును గమనించిన అక్షర షాకింగ్గా విక్రమ్ వైపు చూసి, విక్రమ్, అతను నీకు తెలుసా అని అడిగింది. ఆ ప్రశ్నకు విక్రమ్ సమాధానం చెప్పకుండా, అతను లోపలికి వెళ్ళారు కదా, మనం కూడా వెళ్ళిపోదాం అని అన్నాడు. అదేంటి, లోపలికి వెళ్ళినవాడు బయటికి రాడా ఏంటి? బయటికి వచ్చే వరకు వెయిట్ చేద్దాం, కావాలంటే మీరు కారులో కూర్చొని వెయిట్ చేయండి అని చెప్పింది అక్షర. కమాన్ అక్షర, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారో? నేను మరోసారి మినిస్టర్తో మాట్లాడతాను అని చెప్పాడు విక్రమ్. ఓకే విక్రమ్, మీరు కారులో కూర్చొని మాట్లాడుతూ ఉండండి అని కూల్గా చెప్పింది అక్షర. ఇక తను ఎంత చెప్పినా ఆమె వినదని కారులో కూర్చున్న విక్రమ్ నుదుటికి పట్టని చెమటను తుడుచుకుంటూ, అతని దగ్గర మనకు అపాయింట్మెంట్ దొరకదు అక్షర, నన్ను చూస్తే ఇచ్చే అపాయింట్మెంట్ కూడా వాడివ్వడు, ఇది నీకు ఎలా చెప్పాలి అనుకుంటూనే పిఎం అసిస్టెంట్కి కాల్ కనెక్ట్ చేశాడు విక్రమ్. అవతల వైపు అతని అసిస్టెంట్ కాల్ లిఫ్ట్ చేయగానే, దిస్ ఇస్ విక్రమ్, తేజ్ గ్రూప్ సీఈఓ అని చెప్పాడు. హలో సార్, ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ గారు ఆస్ట్రేలియా ప్రెసిడెంట్తో మాట్లాడారు, మీకు 2 రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు అని చెప్పాడు అసిస్టెంట్. వాట్ ద హెల్, అవతల మనిషి ప్రాణం పోయేలా ఉంది, ఆ ప్రాణానికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అపాయింట్మెంట్కు మీరు 2 డేస్ తర్వాత ఇస్తే నాకెందుకు అని విసుగ్గా అడిగాడు విక్రమ్. సార్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, బట్ అవతల వైపు ఉన్న ఆ డాక్టర్ చాలా బిజీ పర్సన్. యూనో, ఆస్ట్రేలియా ప్రెసిడెంట్కి కూడా అతని అపాయింట్మెంట్ ఎల్లుండికి దొరికింది, అప్పుడే మిమ్మల్ని కూడా మీట్ అయ్యేలా చేస్తాను అన్నారు. అంతకుమించి ఇక మా సైడ్ నుంచి కూడా ఏం చేయలేం సార్ అని చెప్పేశాడు అసిస్టెంట్. ఆ మాటతో థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేసిన విక్రమ్ ఫోన్ను చిరాగ్గా పక్క సీట్లో విసిరేసి తల పట్టుకొని కూర్చున్నాడు. అతని కళ్ళ ముందు ప్రాణాలతో పోరాడుతున్న ధీరజ్ కనిపించాడు. ఆ వెంటనే అతని మీదే ప్రాణాలు పెట్టుకున్న అతని పేరెంట్స్ కూడా కనిపిస్తున్నారు. దాంతో మళ్ళీ లేని ఓపికను తెచ్చుకుంటూ, ఏం చేసైనా సరే ధీరజ్ ప్రాణాలు నిలబెట్టాలి అని అనుకున్న విక్రమ్ కాస్త రిలాక్స్ అవుతూ వాటర్ తాగి కిందకు దిగాడు. అక్షర ఎక్కడున్నది అక్కడే నుంచొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆ ఫ్యాక్టరీ వైపే చూస్తూ ఉంది. అదే సమయంలో కెమికల్ ఫ్యాక్టరీలోకి వెళ్ళిన అశ్వత్ తన అసిస్టెంట్తో, బయట నుంచున్న వాళ్ళు ఎవరు అని అడిగాడు. తెలీదు సార్, కనుక్కుంటాను అని చెప్పి అసిస్టెంట్ వినయ్ బయటికి వెళ్ళాడు. వీడిక్కడెందుకున్నాడు, ఏం పని మీద వచ్చాడు? అయినా వీడికున్న ఇన్ఫ్లుయెన్స్కి ఈ పాటికి అపాయింట్మెంట్ కూడా తీసుకునేవాడే అని తనలో తానే అనుకొని వెంటనే ఆ ఆలోచనలను పక్కకు నెట్టేసి జరుగుతున్న ఎక్స్పెరిమెంట్స్ చూడడం స్టార్ట్ చేశాడు. ఇంతలో అసిస్టెంట్ మళ్ళీ తిరిగి అతని దగ్గరికి వచ్చి, సార్, వాళ్ళు మీకోసమే వచ్చారు, బట్ ఎందుకు వచ్చారనేది మనకు ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పాడు. ఓకే అని లైట్ తీసుకొని వర్క్పై ఫోకస్ చేశాడు అశ్వత్. బయట ఎండ ఎక్కువ అవుతూ ఉండడంతో ఇద్దరూ కారులో కూర్చొని, అక్షర విక్రమ్ ఇద్దరూ కారులో కూర్చొని బయటికి చూస్తున్నారు. లంచ్ టైం కూడా దాటిపోతూ ఉండడంతో వెంటనే తమిద్దరి కోసం అక్కడికే ఫుడ్ ఆర్డర్ చేశాడు విక్రమ్. అది రాగానే తినేసి మళ్ళీ అక్షర అశ్వత్ కోసం కారు దిగి వెయిట్ చేస్తూ నుంచుంది. సరిగ్గా అదే సమయంలో అశ్వత్ క్యాన్వాయ్ మళ్ళీ బయటికి వస్తూ కనిపించడంతో, విక్రమ్, వాళ్ళు వస్తున్నారు, ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వండి అంటూనే విక్రమ్ చేతిలో ఉన్న ఫైల్ లాక్కొని దాన్ని కనిపించేటట్లు పైకి పెట్టి మరో చేతిని ఊపడం స్టార్ట్ చేసింది అక్షర. కానీ ఆమెను చూసి ఒక్క వెహికల్ కూడా ఆగడం లేదు. మిడిల్లో ఉన్న అశ్వత్ కారు కూడా వెహికల్ గేట్ దాటి బయటికి వెళ్తుంటే కారులో నుండి అశ్వత్ ఆమెను చూశాడు, కానీ కారు మాత్రం ఆగలేదు. దాంతో వెంటనే విక్రమ్ తన కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ క్యాన్వాయ్ కారుకి అడ్డుగా నుంచున్నాడు. దాంతో ఆ కారు అతనికి తగిలిందేమో అని అనుకున్న అక్షర విక్రమ్ అని గట్టిగా అరుస్తూ అతని దగ్గరకు పరిగెత్తింది. కానీ క్యాన్వాయ్ డ్రైవర్ అలర్ట్గా బ్రేక్ వేయడంతో సరిగ్గా విక్రమ్కి తగిలేటట్లుగా కారు పెద్ద జర్కిచ్చి వెంట్రుక వాసి దూరంలో ఆగిపోయింది. ఈలోగా అక్కడున్న గార్డ్స్ అందరూ అక్కడికి వచ్చి వాళ్ళ చుట్టూ చేరడంతో, నేనొకసారి మిస్టర్ అశ్వత్తో మాట్లాడాలి అని చెప్పాడు విక్రమ్. ద గ్రేట్ తేజ్ ఇండస్ట్రీస్ సీఈఓ విక్రమ్ తేజ్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన కార్కి అడ్డుపడ్డాడు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకున్న అశ్వత్ తన కారును మిర్రర్ డౌన్ చేశాడు. అదే అదనుగా వెంటనే అక్షర ఆ రిపోర్ట్స్ తీసుకెళ్లి అశ్వత్కు చూపిస్తూ, సార్, ఇవి మా బ్రదర్ రిపోర్ట్స్, తనకి హెల్త్ బాలేదు, తన హెల్త్ ఇష్యూకి సరైన మెడిసిన్ లేదని అంటున్నారు,
దానికి మెడిసిన్ మీరే కనిపెట్టగలరని కూడా డాక్టర్ చెప్పారు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి. మా అన్నయ్య బెడ్పై ప్రాణాలతో ఫైట్ చేస్తున్నారు అని గడగడా చెప్పడం మొదలుపెట్టింది అక్షర. విక్రమ్ మాత్రం ఆ కారు తమను దాటుకొని వెళ్లకుండా ఆ కారుకి అలాగే అడ్డుగా నించున్నాడు. ఇక్కడ అక్షర కంగారు, అక్కడ విక్రమ్ తెగింపు చూసిన అశ్వత్, నేను హాస్పిటల్కి వస్తాను, ఇక్కడ న్యూసెన్స్ చేయకండి అని చెప్పాడు. సార్, మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారని మీ అపాయింట్మెంట్ కూడా మాకెవరూ ఇవ్వలేదు. చాలా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినా కూడా మాకు దొరకలేదు. అలాంటిది మీరు హాస్పిటల్కి వస్తారంటే నేను నమ్మలేను. కానీ ప్లీజ్ సార్, ఎంతోమంది ప్రాణాలు కాపాడుంటారు. అలాగే మా అన్నయ్య ప్రాణం కూడా కాపాడండి అని ఇన్నోసెంట్గా మాట్లాడుతూనే ఉంది అక్షర. ఆమెను చూస్తుంటే అశ్వత్కి ఇంకెవరో గుర్తు రావడంతో తనను ఆమె నమ్మనందుకు కోపం రావాల్సింది పోయి నవ్వొచ్చింది. కానీ అది పైకి చూపించకుండా, ట్రస్ట్ మీ, నేను హాస్పిటల్కి వస్తాను అని సీరియస్గా విక్రమ్ వైపు చూస్తూ అక్షర్కు చెప్పాడు అశ్వత్. ఆ మాటతో విక్రమ్ 2 అడుగులు పక్కకు జరిగాడు. అశ్వత్ తన చేతిలో ఉన్న ఫైల్ను పక్కనే ఉన్న అసిస్టెంట్కిచ్చి వెళుతున్న కారులో నుండి విక్రమ్ను సూటిగా చూస్తూ ఉన్నాడు. ఆ కాన్వాయి వెళ్ళగానే, విక్రమ్, నువ్వు సూపర్ తెలుసా, అతని కారును భలే ఆపేశావు. బట్ ఆ కారు నీకు ఎక్కడ తగులుతుందో అని ఒక్క క్షణం నా గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది. ఎనీవే, నీ తెగింపుతో మొత్తానికి తనను మీట్ అయ్యాం. అతను ఈవినింగ్ హాస్పిటల్కి వస్తానని చెప్పాడు విక్రమ్ అని హ్యాపీగా చెప్పింది అక్షర. ఆ మాట విని, చెప్పలేం అక్షర, అప్పుడే సంతోషపడిపోకు. అతను రావచ్చు, రాకపోవచ్చు అన్నాడు విక్రమ్. ప్లీజ్ విక్రమ్, బీ పాజిటివ్. మీరు అసలు అంత డల్గా ఉండకండి. నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. అందుకే ఇంత రిస్క్ తీసుకున్నాం. మీ ఫ్రెండ్ ధీరజ్కి ఏమీ కాదు అని చెప్పింది అక్షర. చూద్దాం. ఇంతకీ నువ్వేంటి మా బ్రదర్ అని చెబుతున్నావు? ధీరజ్ ఎప్పుడు మీ అన్నయ్య అయ్యాడు అని అడిగాడు విక్రమ్. యాక్చువల్లీ నాకు తనని చూస్తే అలానే అనిపిస్తూ ఉంటుంది విక్రమ్. ఆ రోజు పెళ్లి తర్వాత మీరు నన్ను రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వదిలేసి లాస్యతో వెళ్ళిపోతే నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చింది తనే కదా. ఆ రోజు తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఆ మెంటల్ కండిషన్ ఇంకా దిగజారిపోయేది. నేనేమైపోయేదానో నాకే తెలీదు అని అంది అక్షర. ఆ మాటతో విక్రమ్కి కొంచెం గిల్టీగా అనిపించింది. ఆ రోజు అలా పెళ్ళవగానే అలా తనను వదిలేసి వెళ్ళిపోకుండా ఉంటే బాగుండేది అని కూడా అనిపించింది. ఇంతలో అక్షర మళ్ళీ టాపిక్ మారుస్తూ, విక్రమ్, మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేద్దాం. ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2:30 అవుతుంది కదా. ఇంకొక 2 అవర్స్లో ఈవినింగ్ అయిపోతుంది. ఆ డాక్టర్ వస్తారేమో అని చెప్పింది అక్షర. ఆమె నమ్మకాన్ని ఎందుకు పోగొట్టాలి అనుకున్న విక్రమ్ సైలెంట్గా ఆమెతో కలిసి తిరిగి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. మరోవైపు దేవనగర్లో ఉన్న షిండే ఆ రాజమహల్ మొత్తం తిరిగి కొన్ని ఫొటోస్ కలెక్ట్ చేశాడు. అవన్నీ వెంటనే తన మెయిల్కి యాడ్ చేసుకున్న అతను తన ఫోన్లో నుండి కొన్ని ఫొటోస్ మాత్రం డిలీట్ చేశాడు. అతను కిందకి వచ్చాక, ఇక మేము బయలుదేరుతాం శివాని, థ్యాంక్స్ ఫర్ అకామిడేషన్ అని చెప్పాడు షిండే. ఆ మాటతో, మీరు నన్ను అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చారు, దానికి నేనే మీకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అవును, ఇంతకు మీరు ఏమేం ఫొటోస్ ఇచ్చారు, నేను ఒకసారి చూడొచ్చా అని అడిగింది శివాని. దాంతో తన మొబైల్ను ఆమెకిచ్చేశాడు షిండే. అందులో గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఒక్కొక్కటిగా చూసిన శివానికి అందులో అనుమానించదగినట్లుగా ఏమీ కనిపించకపోవడంతో మళ్ళీ మొబైల్ను షిండేకు ఇచ్చేసింది శివాని. అది తీసుకొని నవ్వుకున్న షిండే, విల్ మీట్ యూ సూన్ అని అదోలా చెప్పి తన టీంతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతున్న తనని చూస్తూ, ఇతనేంటి నిన్న ట్రావెల్లో ఒకలా బిహేవ్ చేశాడు, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మరోలా బిహేవ్ చేస్తున్నాడు. అతని ఇల్లంతా చూస్తాననడంలో ఏదో దాగుందనిపిస్తుంది. ముఖ్యంగా అతనిక్కడ పిక్స్, థింగ్స్ అన్నింటినీ జాగ్రత్తగా గమనించాడు. తన హెల్ప్ తీసుకొని నేనేమైనా తప్పు చేశానా అని తనలో తానే అనుకుంది శివాని. ఆమె ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, శివాని, చాలా అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని అన్నాడు ఆదికేశవ. వచ్చిన దగ్గర నుండి తన తండ్రిలో వచ్చిన ఆ మార్పుకి ఉక్కిరి బిక్కిరవుతున్న శివాని ఈసారి కూడా బ్లైండ్గా ఓకే నాన్నగారు అని చెప్పి రూంలోకి వెళ్ళిపోయింది. ఆదికేశవ్ కూడా బయట జరుగుతున్న ఏర్పాట్లన్నింటినీ ఒకసారి చూసి అందరికీ కడుపు నిండగా భోజనం పెట్టి పంపించమని తిరిగి సంతోషంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు. మరోవైపు స్నేహలత, రవీంద్ర ఇద్దరూ ఒకే రూంలో కూర్చొని ఉన్నారు. స్నేహలత కోపంతో ఊగిపోతూ కుర్చీలో కూర్చొని ఊగుతుంటే రవీంద్ర తల పట్టుకొని మరో కుర్చీలో కూర్చున్నాడు. ఏంట్రా, మన పరిస్థితి ఇలా తగలబడింది, అంతా మన చేతిలోనే ఉంది అనుకున్నంతలో
ఒక్కసారిగా ఇలా అయిపోయిందేంటి అని తమ్ముణ్ణి అడిగింది స్నేహలత. అదే అర్థం కావడం లేదక్కా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ శివాని సముద్రంలో పడిపోయింది. 100 అడుగుల లోతులో ఉన్న సముద్రం మధ్యలో పడిన అది బ్రతికి బయటికి వస్తుందని ఎలా అనుకుంటాం? పైగా పోలీసులు కూడా చాలా సెర్చ్ చేశారు. కానీ దాన్ని కనిపెట్టలేకపోయారు. మరి ఇది ఇలా సడన్గా ఎలా వచ్చిందో అర్థమే కావడం లేదు అని అన్నాడు రవీంద్ర. ఒకవేళ ఇది నిజంగా మన శివాని కాదేమో, ఇంకెవరైనా అయ్యుండొచ్చేమో అని అంది స్నేహలత. ఏంటక్కా, నువ్వు మరీ సీరియల్లోలాగా ఆలోచిస్తున్నావు. అది మన శివానినే. చెప్పాను కదా, దానిలో రాజసం అడుగు అడుగునా ఉట్టి పడుతూనే ఉంటుంది. అది వచ్చినప్పుడు చూసావు కదా, అద్దె బట్టల్లో ఉన్నా కూడా దానిలో ఆ కళ అలానే ఉంది అని గొప్పగా అన్నాడు రవీంద్ర. దాంతో చేతిలో ఉన్న గ్లాసును అక్కడే నేలకేసి కొట్టింది స్నేహలత. దాంతో ఉలిక్కిపడి ఆమె వైపు చూసిన రవీంద్ర ఆమె కోపాన్ని చూసి, అక్క, నీకు ఎన్నిసార్లు కోపం వచ్చినా దానిలో ఉన్న రాజసం మనలో లేదు. ఆ విషయం నువ్వు ఒప్పుకొని తీరాలి. అది వాళ్ళ బ్లడ్లోనే ఉందక్కా అన్నాడు రవీంద్ర. దాన్ని పొగిడింది చాలు, ఇంకా అదంతా వదిలే. అయినా ఇంకో శవాన్ని తెచ్చిపెట్టమంటే ఇంత త్వరగా పెట్టడం అంత అవసరమా? కాస్త గ్యాప్ తీసుకొని అంతా తెలుసుకొని పెట్టుంటే బాగుండేది కదా అని ఆవేశంగా అరిచింది స్నేహలత. అది ఇలా ఊపుకుంటూ వస్తుందని నేనేమైనా కలగన్నానా? అయినా ఇప్పటికి మాత్రం మించిపోయిందేముంది? దాన్ని మామయ్య ఈసారి ఖచ్చితంగా నాకిచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్ళయ్యాక అందరినీ నమ్మించి ఆ అయ్యా కూతుర్నిద్దరినీ ఒకేసారి లేపేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆస్తి, ఈ రాజసం అన్నీ మన సొంతమవుతాయి అని దర్పంగా చెప్పాడు రవీంద్ర. షటప్ రవీంద్ర, ఇప్పుడు మ్యాటర్ అది కాదు. చిన్నప్పుడు మనం రాజేసిన అగ్గి ఇన్ని సంవత్సరాలు మండుతూనే ఉంది. సడన్గా దీని చావు అనే నాటకంతో ఆ అగ్గి ఆరిపోయింది. ఇప్పుడు వాళ్ళ మధ్య ప్రేమాభిమానాలు వెళ్లివిరుస్తున్నాయి. అది మనకు అస్సలు మంచిది కాదు. చూసావు కదా, అది కూడా వాళ్ళ అయ్యలాగానే ఎంత దర్పంగా మాట్లాడుతుందో అని అంది స్నేహలత. అవునక్క, నిజమే. ఇప్పటి వరకు ఆ ముసలోడు దీని దగ్గరకు తీయడు కాబట్టి అది కాస్తో కూస్తో మన మాట వింటుంది. కానీ ఇప్పుడు గనుక వాళ్ళిద్దరూ కలిసిపోతే ఇక మన మాట వినరు. మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి అని అన్నాడు రవీంద్ర. చూడు రవి, వాళ్ళిద్దరూ కలిసిపోతే మనం చేసిన ప్లాన్స్ అన్నీ బయటపడటం చాలా ఈజీ. అవి బయటపడకముందే మీ ఇద్దరి పెళ్ళి జరిగిపోవాలి. అందుకోసం ఏదైనా ప్రయత్నం చెయ్యి అని చెప్పింది స్నేహలత. సరే అక్క, అలాగే చేస్తాను అని చెప్పాడు రవీంద్ర. సరే, బేబీకి ఏదో ఫీజు కట్టాలంట, మనీ పంపించు అని చెప్పింది స్నేహలత. దాని ఫీజులకే ఈ సంస్థానం సగం ఆస్తులు కరిగిపోయేలా ఉన్నాయి అన్నాడు రవీంద్ర. మనవి కాదు కదా, ఏం పర్లేదులే, పంపించు అని చెప్పి లేచి బయటికి వెళ్తుంటే, ఈరోజు మనవి కాకపోయినా రేపైనా ఇవి మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నాడు రవీంద్ర. ఆ మాటతో వెనక్కి తిరిగి, అవును, ఇన్ని రోజులు ఎలా అయితే పనివాళ్ళలా చూసుకున్నామో ఇక ముందు కూడా అలానే చూసుకుందాం, సరేనా అని వెటకారంగా అని పళ్ళు నురుతూ బయటికి వెళ్ళిపోయింది స్నేహలత. ఇప్పుడు అక్కకి ఎంత కోపం ఎందుకు వచ్చిందో. ఎప్పటికైనా ఈ ఆస్తులన్నీ నావే కాబట్టి ఆ మాత్రం నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిందేగా అని మనసులోనే అనుకున్నాడు రవీంద్ర. మరోవైపు హాస్పిటల్లో ఉన్న నందిని కళ్ళు మూసుకొని ఉన్న ధీరజ్ వైపే చూస్తూ కూర్చుంది. ఎందుకురా మా గురించి ఆలోచిస్తూ ఇలా ముందే ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు? మాతో ఇంకొద్ది రోజులు హ్యాపీగా ఉంటావని అనుకున్నాను. ఇప్పుడు విక్రమ్ చేసే ప్రయత్నాలు ఏవి ఫలించకపోతే కనీసం నీతో చివరి మాటలు కూడా ఉండవేమో కదా. కానీ ధీరజ్, ఐ లవ్ యూ సో మచ్. లైఫ్ అంతా నీతో గడిపిన ఆనంద క్షణాలని తలుచుకుంటూ మీ పేరెంట్స్ని చూసుకుంటూ బ్రతికేస్తాను నేను. ఆ విషయంలో నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఒక్కసారి కళ్ళు తెరువు ధీరు. నీకున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ నాకు తెలుసు. అన్నీ తెలిసినా కూడా నేను చూడు, నిన్ను పట్టుకొని నువ్వెప్పుడు కళ్ళు తెరిచి చూస్తావా అని ఎదురు చూస్తున్నాను. అంతేకాని నేనేం చచ్చిపోలేదు కదా అని అంది నందిని. ఆ మాటతో అప్పటికే ఆమె చేతిలో ఉన్న తన చేతిని చిన్నగా బిగించాడు ధీరజ్. 4 రోజుల తర్వాత అతనిలో కలిగిన ఆ చలనానికి నందిని ముఖం వెలిగిపోగా వెంటనే అక్కడున్న నర్సు వైపు చూసి, తను నా చేతిని పట్టుకున్నాడు అని ఆనందంగా చెప్పింది నందిని. అది చూసిన నర్స్ చిన్న స్మైల్ ఇచ్చి, మీరిలాగే మాట్లాడుతూ ఉండండి, మేబీ అట్లీస్ట్ తను కోమాల నుంచైనా బయటికి రావచ్చు అని మళ్ళీ తన వర్క్ చేసుకోవడం మొదలుపెట్టింది ఆ నర్స్. నందిని ధీరజ్ చేతిని అలాగే పట్టుకొని, చూసావా, నేను చావు అనే 2 అక్షరాలు నీలో ఇన్ని ప్రకంపనలు పుట్టిస్తే మరి నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమెలా బ్రతకాలి?
ఇక బ్రతికినన్ని రోజులు నీ జ్ఞాపకాలతోనే ఉండాలి. మాకు మరో జీవితం ఉండదు. నీతోనే మా జీవితం అని ఇలా అతనితో మాట్లాడుతూనే ఉంది నందిని. ఆమె మాటలన్నీ వింటూ వర్క్ చేస్తున్న నర్స్కి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా కూడా అలాంటివి రోజు ఎన్నో చూస్తుంది కనుక ఆమె సైలెంట్గా ఉండిపోయింది. మరోవైపు విక్రమ్, అక్షర తిరిగి హాస్పిటల్కి వచ్చారు. విక్రమ్ డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్షర నందిని దగ్గరకు వెళ్ళింది. ఎలా ఉన్నది అలానే కూర్చొని ఏడుస్తూ ధీరజ్ను చూస్తూ కనిపించింది నందిని. ఆమెను అలా చూసిన అక్షర దగ్గరికి వెళ్ళి భుజంపై చెయ్యి వేసి, ఇలా ఏడుస్తూ ఉంటావని విక్రమ్ నిన్ను హాస్పిటల్కి రానివ్వడం లేదు. నువ్విలా ఏడిస్తే ధీరజ్కి ఇంకెంత బాధగా ఉంటుంది నందు అని కోపంగా అడిగింది. అవును, కానీ తనను అలా చూస్తుంటే నా వల్ల కావడం లేదు అక్షర అంటూనే ఏడుస్తూ ఆమెను హగ్ చేసుకుంది నందిని. దాంతో ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చిన అక్షర మెల్లగా క్యాంటీన్కి తీసుకువెళ్ళింది. మాటల్లో పెట్టి ఫుడ్ తినేలా చేసింది. అవును, మీరు వెళ్ళిన పని ఏమైంది? ఆ డాక్టర్ ఒప్పుకున్నారా అక్షర అని అడిగింది నందిని. ఈవినింగ్ హాస్పిటల్కి వస్తానని చెప్పారు. ఆయన ఖచ్చితంగా ధీరజ్ గారిని చూసి ఏదో ఒక ట్రీట్మెంట్ ఇస్తారు. ధీరజ్ గారు లేచి మళ్ళీ చక్కగా ఆఫీస్కి వెళ్తారు. నా మాట నమ్ము అని ధైర్యం చెప్పింది అక్షర. ఆమె మాటలు నందినిలో ఏవో హోప్స్ కలిగిస్తుంటే ఆమెకు రిలాక్సింగ్గా అనిపించింది. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి క్యారిడార్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్నాడు విక్రమ్. అతన్ని చూస్తూనే నేను విక్రమ్ కోసం కాఫీ తీసుకొస్తాను అంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళింది అక్షర. ఒక ఫ్రెండ్ కోసం 1,000 కోట్ల బిజినెస్ను వదిలేసి హాస్పిటల్లో వచ్చి కూర్చున్న విక్రమ్ని చూస్తుంటే నందినికి చాలా అభిమానంగా అనిపించింది. ఇంతలో అక్షర కాఫీ తీసుకుని రావడంతో ఇద్దరూ కలిసి విక్రమ్ దగ్గరికి వెళ్ళారు. అతని దగ్గరికి వెళ్ళిన అక్షర కాఫీ ఇవ్వగానే, థ్యాంక్స్, మీరిక్కడెందుకు, ఇక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు విక్రమ్. లేదు విక్రమ్, డాక్టర్ వచ్చే వరకు ఉంటాం అని నందిని కంటే ముందే చెప్పేసింది అక్షర. నందిని కూడా అలాగే ఉంటామన్నట్లుగా చూడడంతో విక్రమ్ ఇంకేం మాట్లాడకుండా కాఫీ సిప్ చేస్తూ వర్క్ చూసుకుంటున్నాడు. నందిని డాక్టర్ ఎప్పుడొస్తాడా అని క్షణక్షణానికి టైం చూసుకుంటూ ఉంది. ఇంచుమించు అక్షర కూడా డాక్టర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంది. కానీ విక్రమ్కి మాత్రం మనసులో అశ్వత్ రాడు అని బలంగా అనిపిస్తుంది. అందుకే అన్నింటికీ సిద్ధపడిన అతను ఈ ఒక్కరోజు చూసి ఇక జీవిత వికాసులకు కాల్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇంచుమించు రాత్రి 9 దాటింది. ఇక అశ్వత్ రాడని మనసుకు చెప్పుకుంటున్నారు నందిని, అక్షర. అప్పటికే నందిని ముఖం పూర్తిగా వాడిపోగా అక్షర తనను ఎంగేజ్ చేస్తూ, ఆ డాక్టర్ వస్తాననే చెప్పారు, ఆయన మాటల్లో నమ్మకం ఉంది, ఏ టైం అయినా వస్తారేమో అని ఆమెకు ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తోంది. దాంతో ఇక వాళ్ళ ఇబ్బందిని చూడలేని విక్రమ్, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. కానీ అక్షర అతని మాట వినకుండా, లేదు విక్రమ్, ఆ డాక్టర్ వస్తానని చెప్పారు, వస్తారని నాకు ఇంకా నమ్మకంగానే ఉంది అని అంది. అప్పటికే అసహనంగా ఉన్న విక్రమ్కి అక్షర మొండితనం కోపం తెప్పిస్తుంటే, రూమ్లో కొట్టుకుంటున్న ఫ్రెండ్ ప్రాణాలు టెన్షన్ పెడుతుంటే సహనం కోల్పోతూ, ఇక నీ మొండితనం ఆపక్షర, ఈ మధ్య నువ్వు అసలు చెప్పిన మాట వినడం లేదు. అతను రాడు, వచ్చేవాడే అయితే ఎప్పుడో వచ్చేవాడు కదా, వెంటనే ఇక్కడి నుంచి మీ ఇద్దరు వెళ్తారా, లేదంటే మీ ఇద్దరిని ఇటు నుంచి ఇటు ఇండియా పంపించేనా అని అరిచినట్లే కోపంగా అన్నాడు. అతను అంత గట్టిగా మాట్లాడేసరికి ఆ ఇద్దరు ఉలిక్కిపడ్డారు. ఇంతలో అమ్మాయిలు చాలా సున్నితంగా ఉంటారు, వాళ్లతో డీల్ చేసే విధానం ఇది కాదేమో అంటూ ఒక కన్నింగ్ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ విని నందిని, అక్షర తల తిప్పి అక్కడున్న వ్యక్తి వైపు చూసి షాక్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.